హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అందరూ బిర్యానీ రెసిపీ అయితే చూపిస్తారు. సో నేను ఈరోజు బిర్యానీ రెసిపీ అయితే చూపించడం లేదండి. నేను ఎలా ఏంటంటే యఖనీని ప్రిపేర్ చేస్తాం కదా, అంటే ఆ గ్రేవీ ముందు కింద వేసే గ్రేవీ ఉంటుంది కదా మటన్ది. సో ఆ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేస్తారో సో నేను ఆ రెసిపీ అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ముందైతే నేను ఆయిల్ వేడి చేసుకున్నాను, ఆయిల్ అండ్ గీ యాడ్ చేసి వేడి చేసుకున్నాను. అండ్ ఆనియన్స్ని అయితే మంచిగా కలర్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకున్నాను. అందులో హోల్ స్పైసెస్ కూడా వేసేసాను. సో మీకు ఇష్టమైన హోల్ స్పైసెస్ మీరు వేసుకోండి. దాని తర్వాత ఉన్న మటన్ని అయితే నేను మంచిగా మ్యారినేట్ అయితే చేసేస్తాను. సో మటన్లోకి నేను మటన్ని మంచిగా వాష్ చేశాను. దాంట్లో యాడ్ చేశాను కర్డ్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా అండ్ కొంచెం వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను, సాల్ట్. సో ఇవే నేను యాడ్ చేస్తానండి. ఇంతకంటే ఎక్కువ అయితే నేను ఏం యాడ్ చేయను స్పైసెస్. సో ఎందుకంటే ఇలా యాడ్ చేసుకుంటే కొన్ని ఫ్లేవర్స్తోనే ఏంటంటే బిర్యానీ అనేది అంత ఎక్కువ టేస్ట్గా వస్తుందండి. మీరు ఎన్ని ఎక్కువ మసాలాలు యాడ్ చేసేస్తారో అది వచ్చేసి నార్మల్ గ్రేవీలా అయిపోతుంది, కానీ అంత టేస్టీగా అనిపించదండి. సో ఇందులో ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ ఫ్రై అయిపోయినాయి. ఇందులో అయితే నేను యాడ్ చేసేసాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాము. మీకు అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే ప్రాసెస్లో కాస్త బర్న్ అవుతుంది అనిపిస్తే ఆ రా స్మెల్ అనేది పోవాలండి అదే జింజర్ గార్లిక్ పేస్ట్ది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న మ్యారినేట్ చేసుకున్న మటన్లో నేనైతే కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తాను. సో దీన్ని అన్నిటినీ మంచిగా అయితే మ్యారినేట్ చేసి మీకు టైం ఉంటే 1 అవర్ అయితే సైడ్గా పెట్టుకోండి, లేదనుకుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. సో నేను అన్నిటిని మ్యారినేట్ చేసి మంచిగా అయితే ఫ్రై చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులో అయితే యాడ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని అయితే మేము మంచిగా కలుపుకుంటూ మధ్యలో వచ్చి కలుపుకుంటూ మూత పెట్టేసి ఆ మటన్ని మంచిగా ఇప్పుడు మేము యాడ్ చేసాం కదా కర్డ్, ఆ కర్డ్లోనే పీస్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. మీకు ఇఫ్ ఇన్ కేస్ అవ్వలేదు అని అనిపిస్తే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇందులో నేను హరా మసాలా కూడా యాడ్ చేస్తాను, అంటే పుదీనా, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఇవన్నీ నాకు టేస్ట్కు తగ్గినట్టుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో ఎవరి టేస్ట్లు ఎవరు చెప్పలేము కాబట్టి సో ఇది నాకు నచ్చినట్టు నేను చేసుకుంటున్నా. సో మీకు ఎంత కావాలో మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇవన్నిటిని అయితే మంచిగా అయితే ఫ్రై అవుతుంది. చూసారా, నేను ఇంకేం వాటర్ యాడ్ చేయాల, ఉన్న కర్డ్ దాంతోనే ఆ వాటర్ అనేది అంతలా వచ్చింది. అండ్ ఇప్పుడు ఇలా కర్రీలా అయితే అవుతుంది. సో ఇప్పుడు పీస్ని అనేది చూసుకుందాము సాఫ్ట్ అయిందో లేదో. లేకపోతే జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చిన్న గ్లాస్లో, టీ గ్లాస్లో, ఫుల్ గ్లాస్ కూడా కాదు, హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే చాలండి, కర్రీ అయితే కుక్ అయిపోతుంది. సో చూసారా, అదే మటన్ కూడా మీరు మంచి టెండర్ మటన్ అయితే తెచ్చుకోండి. అలాంటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కుక్ అవ్వడానికి. సో ఇందాక నాకు అవ్వలేదు, సో మళ్ళీ నేనైతే చూసుకుంటున్నా కుక్ అయిందో లేదో అని. సో చూసారా, మటన్ అయితే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో అండ్ ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను ఆ యఖనీని అయితే రెడీ చేసేసుకొని 1 డే బిఫోర్ అయితే చేసేసుకున్నానండి. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఆ డేనే చేస్తాను. సో ఈసారి ఏంటో నాకు 1 డే బిఫోర్ చేయాలనిపించింది, ఎందుకంటే ఆ ఉన్న మసాలాస్ అవన్నీ గ్రేవీలో మంచిగా వెళ్ళాలని. అండ్ నెక్స్ట్ డే రైస్ చేసి కలిపేసి